కేవలం నేరేడు గింజ వల్ల జంబులింగం ఫామ్ అయిందని మీకు తెలుసా? పంచభూత లింగాలలో రెండవది అయిన జంబుకేశ్వర ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడి శివలింగం జలలింగం అని అంటారు. ఈ లింగం దగ్గర ఉన్న నీటి బావి నుండి నిరంతరం నీరు ఊరుతూనే ఉంటుంది. పూర్వం కైలాసానికి వెళ్లి జంబు మహర్షి శివునికి నేరేడు పండు సమర్పించగా శివుడు ఆ పండును తిని గింజను ఉమ్మివేశాడు. జంబుముని దాన్ని శివప్రసాదమని భావించి మింగేశాడు. అతని తలపై నేరేడు మొక్క మొలచింది. ఆ మహర్షి దానిని కావేరి నదీ తీరంలో నాటాడు. అయితే ఒకనాడు పార్వతీదేవి శివుని కోపానికి గురై విమోచన కోసం అదే నదీ తీరానికి వచ్చి తపస్సు చేసింది. ఆమె తన తపశ్శక్తితో కావేరి జలాన్ని శివలింగంగా మార్చి ఆ నేరేడు చెట్టు కింద ప్రతిష్ఠించి పూజించింది. ఇదే జంబుకేశ్వర స్వామి లింగం. ఈ ఆలయంలో 5 గోపురాలు ఉంటాయి. అందులో 5వ గోపురం మాత్రం ఒక సిద్ధుడు నిర్మించాడని చెబుతారు. అతను ఎవరికైనా విభూది ఇస్తే బంగారంగా మారిపోయేదట. అందుకే ప్రజలు ఆయన పరమేశ్వరుడే అని కూడా నమ్ముతారు. ఓం నమః శివాయ.